దేవర ట్రైలర్ ఎలా అనిపించింది? యా ట్రైలర్ అయితే రీసెంట్గానే చూసా, బాగా అనిపించింది. సో ఎక్స్పెక్టింగ్ అ గ్రేట్ అవుట్పుట్. ఓకే. అండ్ మనం చూస్తున్నాము అంటే తెలుగు ఆడియన్స్ చూడండి, ఎప్పుడు చూడండి సీన్స్ అండర్ వాటర్ సీక్వెన్స్ ఉంటుంది అన్నారు. ఓకే, ట్రైలర్లో కొన్ని కొన్ని షార్ట్స్ ఉన్నాయి కదా, ఎలా అనిపించింది? యా ట్రైలర్లో అయితే షార్ట్స్ బాగున్నాయి. అండ్ ఫైనల్లీ ఏదైతే ఆ ఫిష్ పైన నుంచి వచ్చింది అది, అండ్ దట్ టైటిల్ కూడా బాగా అనిపించింది. ఓకే, సైఫ్ అలీ ఖాన్ మనం చూస్తున్నాం, ద బెస్ట్ యాక్టర్ అనుకోవచ్చు మనం. ఎలా అనిపిస్తుంది ఎన్టీఆర్ అండ్ సైఫ్ అలీ ఖాన్ ఎలా అనిపిస్తుంది? సైఫ్ అలీ ఖాన్ది ఇది లైక్ ప్రీవియస్లీ ఆదిపురుష్ కన్నా ఇందులో ఈసారి సైఫ్ అలీ ఖాన్ న్యూ లుక్ అనిపిస్తుంది. ద ఎంటైర్ హెయిర్ స్టైల్ కానీ ఎవ్రీథింగ్. సో కొంచెం డిఫరెంట్ అనిపిస్తున్నాడు ఈసారి సైఫ్ అలీ ఖాన్. సో మేబీ ఆదిపురుష్ కన్నా ఇంకొంచెం బాగా అనిపిస్తున్నాడు ఈసారి. సో ఎక్స్పెక్టింగ్ అ గ్రేట్ యాక్టింగ్ ఫ్రమ్ హిస్ సైడ్ టు. అండ్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ని మ్యాచ్ చేయాలంటే చాలా కష్టమని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సైఫ్ అలీ ఖాన్ అన్నారు. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ గురించి ఏం చెప్తారు మీరు? ఎన్టీఆర్ గారి యాక్టింగ్ చాలా బాగుంటుంది. అండ్ సైఫ్ అలీ ఖాన్ అలా చెప్తున్నారంటే యా దెర్ ఈజ్ ఎ ప్లస్ పాయింట్. ఓకే. అండ్ జాన్వీ కపూర్, అంటే జాన్వీ కపూర్ గారు కూడా నిన్న జరిగిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గారిని డ్యాన్స్ మ్యాచ్ చేయడం అంటే చాలా కష్టం, ఏదో ట్రై చేసే విధంగా అని మాట్లాడారు. ఏం చెప్తారు మీరు వాళ్ళిద్దరు కాంబినేషన్ గురించి? జాహ్నవి కపూర్ ఎంటర్ అయినే ఇప్పుడు తెలుగు మూవీలో ఇదే ఫస్ట్, అండ్ దట్ టు ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. ఈ మూవీతో తనకి ఇంకా లైక్ చాలా ప్లస్ పాయింట్ వచ్చేస్తుంది. ప్రీవియస్లీ చిన్న మూవీస్ చేయకుండా డైరెక్ట్ పెద్ద మూవీ, అండ్ దట్ టు ఎన్టీఆర్ పక్కన, దట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ తను చెప్పిన పాయింట్లో ప్లస్ ఉంది. ఓకే. అండ్ అంటే యూకేలో, జపాన్ అండ్ వేరే దేశాల్లో కూడా చాలా ఓవరాల్గా చాలా ఎక్కువ టికెట్స్ బుక్ అవుతున్నాయి. అంటే ఒక తెలుగు సినిమాకి ఇంతవరకు బుక్ అవుతున్నాయి కదా టికెట్లు. ఒక తెలుగు ఆడియన్గా ఏం చెప్తారు మీరు ఎన్టీఆర్ గారి గురించి? సో ఓవరాల్గా వేరే కంట్రీస్లో కూడా టికెట్స్ బుక్ అవుతున్నాయంటే మీకు అర్థమైపోవాలి అక్కడే ఏంటి పరిస్థితి, సిచ్యువేషన్ ఎలా ఉంటుంది. సో ఫర్దర్ మూవీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటున్నాయి అనేది తెలుగు ఆడియన్స్కి అయితే ద ప్రౌడ్ మూమెంట్. ఓకే. ఓవరాల్గా దేవరా గురించి, ఎన్టీఆర్ గారి గురించి ఏం చెప్తారు? ఓవరాల్గా దేవర గురించి చెప్పేది ఒకటే, యా వీఆర్ వెయిటింగ్ ఫర్ ద బెస్ట్ అవుట్పుట్, అండ్ ఐ థింక్ ఇట్ విల్ గోనా బీ అ గ్రేట్ అవుట్పుట్ టూ.